This is a story I had written 6-7 years ago. సో అలా డెవలప్ చేస్తూ ఇట్స్ అ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ. దాంట్లో రియల్ లైఫ్ దగ్గర కూడా మీరు అందరి ప్రెస్కి నా రియల్ లైఫ్ తెలుసు. మీరు సినిమా చూస్తే నా రియల్ లైఫ్కి సినిమాకి ఏమీ కనెక్ట్ లేదు. మరాఠీలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చిన్న సినిమా, ఇట్స్ నాట్ లైక్ హౌ యూ ఓపెన్ ఇన్ తెలుగు. చరణ్ సినిమా ఉంటే కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఉంటే చిన్న సినిమా, కానీ రెస్పాన్స్ సూపర్ ఉంది. ఇప్పుడు కూడా ఫేస్బుక్లో మెసేజెస్ వస్తున్నాయి, ట్వీట్ చేస్తున్నారు అందరూ. అన్ని పేపర్స్ చాలా మంచి రివ్యూ ఇచ్చారు. సకాల్ ఇస్ అ వెరీ బిగ్ పేపర్, మహారాష్ట్ర టైమ్స్ ఇస్ అ వెరీ బిగ్ పేపర్ ఇన్ మహారాష్ట్ర. చాలా మంచి రివ్యూ వచ్చింది. ఇద్దరికి చాలా మెచ్చుకున్నారు. యాజ్ అ పేర్ వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఉంది. చాలా సంవత్సరం తర్వాత ఒక ఫ్రెష్ సినిమా కనిపించింది. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను ఇప్పుడు చేయను, బికాస్ ఫస్ట్ టైం లైఫ్లో చేశాను. అప్పుడు తెలిసిపోయింది ఎంత కష్టం ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సో నేను ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేస్తే వేరే డైరెక్టర్కి సినిమా ఇస్తాను, అండ్ నాకు డైరెక్ట్ చేయాలంటే నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేపిస్తాను. యాక్టింగ్ గురించి నేను ఇంకేం ప్లాన్ చేయలేదు. అందరూ నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హీరో అందరూ అంటారు మేడం మీరు యాక్టింగ్ చేయాలి, కానీ నేను ఇంకా ప్లాన్ ఏమీ చేయలేదు యాక్టింగ్ గురించి. ఆఫర్ అంటే అది తగ్గట్టు ఆఫర్ ఉండాలి సార్. బికాజ్ లాస్ట్ సినిమా నేను జానీ చేశాను పవన్ కళ్యాణ్ గారితో. సో అయిన తర్వాత ఇంకా ఎవరితో యాక్టింగ్ చేయాలి కానీ, ఈవెన్ స్పెషల్ రోల్ చేయాలి కానీ ఆ లెవెల్ ప్రొడక్షన్ ఉండాలి, ఆ లెవెల్ డైరెక్టర్ అడిగితే రోల్కి ఏదైనా విషయం ఉంటే, ఏదైనా సబ్స్టెన్స్ ఉంటే ఆ రోల్కి డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాను. నేను సినిమాకి భాషా రకంగా ఏం చూడలేదు. మంచి స్క్రిప్ట్ ఎవరైనా నాకు అప్రోచ్ చేస్తే స్క్రిప్ట్ తీసుకొని ప్రొడ్యూస్ కూడా చేస్తాను, డైరెక్ట్ కూడా చేస్తాను. తెలుగు కానీ ఇప్పుడు మరాఠీ కూడా నాకు 2 ఆఫర్స్ ఉన్నాయి. హిందీ నాకు మెయిన్లీ హిందీ చేయాలి. నాకు హిందీ సినిమా ఒక 1.5 year నుంచి ప్లానింగ్లో ఉంది. సో నా ఇఫ్ ఐఎమ్ డన్ విత్ 2 మరాఠీ ఫిల్మ్స్. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఉన్నాను. గాడ్స్ గ్రేస్ వల్ల థ్యాంక్ఫుల్లీ నా ఫస్ట్ సినిమాకి ఏం ప్రాబ్లం రాలేదు. కన్సెప్షన్ దగ్గర నుంచి షూటింగ్లో కానీ రిలీజ్లో కానీ, అదే ఇష్కోల లవ్లో కూడా మంచిగా శుభ్రంగా షూటింగ్. వీ హ్యావ్ సచ్ అ లాట్ ఆఫ్ ఫన్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్. ఎప్పుడు హీరో హీరోయిన్ గొడవలు లేవు, డైరెక్టర్ హీరోయిన్ గొడవలు లేవు. సుఖంగా షూటింగ్ చేశారు, సుఖంగా పోస్ట్ ప్రొడక్షన్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, అండ్ మంచిగా సూపర్ రిలీజ్ అయింది. శృంగార్ ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ రిలీజ్ చేస్తుంది. సో ప్రాబ్లం లేనప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దెర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ టు గివ్ మీ ఎనీ సపోర్ట్. అండ్ ట్రైలర్ చూశారు, and మొన్న we were discussing and he liked the language of the film, he liked the freshness of the film. సినిమా చూపించాలి, ఇప్పుడే రెడీ అయింది. కొంచెం ఇది తెలుగుకి టెక్నికల్ డీలే అయింది, సో హీస్ నాట్ ఇట్ సీన్ ఇట్. ఈరోజే సినిమా రెడీ అయిపోయింది. సో హీస్ గోన్ టు సీ ఇట్ వెరీ సూన్. భవిష్యత్తులో ఈ 2 సినిమా డిస్కస్ చేశాను నేను. మంగళాష్టక్ కూడా ఆ మంగళాష్టక్ ఆయన చూశారు. మంగళాష్టక్ డిస్కస్ చేశాను. ఇష్కాల లవ్ ఆయనకి తెలుసు. 17 కాదు, కొంచెం మన ఈ సైక్లోన్ వచ్చింది నా మొన్న, దానివల్ల 2-3 తెలుగు ఫిల్మ్స్ డేట్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్ ఆయన వస్తున్నారు ఒక గంట సేపు తర్వాత. మోస్ట్ ప్రాబ్లీ ద రిలీజ్ డేట్ విల్ గో టు ద 25th of October, 24th సారీ, దివాళీ రిలీజ్ అవుతుంది ఇది 24th Octoberకే. కొంచెం బికాజ్ ఐ థింక్ ఇంకో సినిమా 17 రిలీజ్ అయిపోయిన సినిమా షిఫ్ట్ అయిపోయింది. ఏదో నాకు చెప్తున్నారు, ఆయన వచ్చి నాకు క్లియర్ డీటెయిల్స్ చెప్తారు. చంద్రబోస్ గారు రాశారు, వెన్నెల కంటి గారు రాశారు, రాకేంద్ర మౌలి, భువన్ చంద్ర గారు 2 సూపర్ పాటలు రాశారు. హీ లవ్ ద ట్యూన్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ థింక్ ఇట్స్ నాకు చాలా ఒక ఆనర్ మూమెంట్ అనిపిస్తుంది. ఇంత పెద్ద పేర్లు వచ్చి నాకు డెబ్యూ సినిమాకి పాటలు రాస్తున్నారు. అండ్ ఆల్ 5 లిరిక్ రైటర్స్ దే లవ్ ద వెన్నెల కంటి గారు. వాళ్ళందరికీ అందరూ చెప్పారు చాలా రోజు తర్వాత ఎంతో ఒక డిఫరెంట్ మ్యూజిక్ వినిపిస్తుంది. బికాస్ తెలుగు హ్యాస్ అ సర్టన్ ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్, అండ్ మరాఠీ సినిమాలో చేసిన మ్యూజిక్ ఎస్పెషలీ భువన్ చంద్ర గారికి ఆ శ్రీమంతం పాట ఆయన గజల్ రాశారు. హీ లవ్ ద సాంగ్. నేను ఫేస్బుక్ పేజ్లో చెప్తానని ఆయన అంత కూడా వస్తాను. నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఆన్ మై ఫేస్బుక్ పేజ్. 9 పాటలు ఉన్నాయి సినిమాలో. అండ్ ఇంత డైవర్స్ ఆల్బమ్ ఇప్పటి వరకు మరాఠీలో రాలేదు. ఫస్ట్ సాంగ్ 14 సింగర్స్ ఉన్నాయి, 3 మ్యూజిక్ డైరెక్టర్స్. మనం ఎస్జే సూర్య గారు నా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ చేశారు, విచ్ ఇస్ అగైన్ అ వెరీ బిగ్ ఆనర్ ఫర్ హిమ్ బికాజ్ మీ అందరికీ తెలుసు ఇట్స్ సచ్ అ బిగ్ డైరెక్టర్ హీ ఈజ్. సో ఎస్జే సూర్య గారు నా సినిమాలో మ్యూజిక్ ఇచ్చారు, నా సినిమాతో ఆయన డెబ్యూ చేశారంటే నాకు చాలా అది ఆనరబుల్ మూమెంట్. శ్రీమంతం పాట ఉంది, గజల్ ఉంది, రాక్ సాంగ్ ఉంది,
3 డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ లవ్ సాంగ్. యూజువలీ ఒక సినిమాలో ఒకటే లవ్ సాంగ్ ఉంటుంది, నా సినిమాలో 3 వేరే వేరే. నాకు తెలుగు నాకు మరాఠీ వస్తుంది మైండ్లో. అసెకోని ఇస్ వాట్ తెలుగు తెలుగు నాకు ఐమ్ సో సారీ, నాకు 1 year మరాఠీ చేసి మరాఠీ పేర్లు. సో ద 3 సాంగ్ చూపుల చురుక్కుమన్న ఒకటే ఉంది, తర్వాత నిన్ను చూస్తే చంద్రబోస్ గారు రాశారు, అండ్ సో మెరుస్తుంది ఇంకొక. సో ఈ 3 లవ్ సాంగ్స్, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్ లవ్ సాంగ్. అది సాడ్ సాంగ్ కూడా దాంట్లో ఉంది, సాడ్ హ్యాపీ సాంగ్ ఉంది, సో ఒక డాన్స్ నంబర్ ఉంది. సో ఎంత వేరీడ్ ఆల్బమ్. చాలా చాలా సంవత్సరం తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ కూడా ఐ థింక్ యూజువలీ 3-4 సాంగ్ 3-4 పాటలు ఉంటాయి, కానీ మన సినిమాలో 9 పాటలు ఉన్నాయి. కానీ ఎక్కడో ఎవరికి మరాఠీ సినిమా చూసేటప్పుడు కూడా 9 పాటలు ఫిల్మ్లో ఉన్నాయి ఎప్పుడు అనిపించలేదు. 2 hours సినిమా, ఇది 2 hours తక్కువే, 1 hour 58 minutes సినిమా. అండ్ యాజ్ అ స్క్రీన్ ప్లే పర్సన్ ఐ వీవ్డ్ ద సాంగ్స్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే. అట్లా అనిపించు 9, అందరూ అంటారు 9 పాటలు అంటే బోర్ అవుతుంది, అస్సలు బోర్ అవ్వదు. ఎప్పుడు వస్తాయి పాటలు, ఎప్పుడు పోతాయి, ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఎవ్రీవన్ ఈజ్ అప్రిసియేటింగ్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఒక రొమాంటిక్ స్టోరీకి ద మ్యూజిక్ ఈజ్ ద #1 సపోర్ట్ సిస్టమ్. హౌ యువర్ మ్యూజిక్ ఇస్, అండ్ the songs are a super hit in Marathi, and last 1 week నుంచి డిజిటల్ రిలీజ్ చేసిన తర్వాత the Telugu response that I'm getting, people are loving the songs. తెలుగులో కూడా అందరూ అంటారు తెలుగు సాంగ్స్ లాగా అనిపించట్లేదు, అది చాలా మరాఠీ నుంచి డబ్ చేసినట్ల తెలుగు అచ్చు తెలుగు సాంగ్స్ లాగా అనిపిస్తుంది, అందరూ అది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు. కాదు ఆయన సినిమా చేస్తున్నారు ఇస్తాయి. సో ఒక రోలింగ్ టైటిల్ మంచి ఒక సౌత్ ఇండియన్ స్టైల్ అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు. నేను నీకు ఎంతమంది తెలుసు సౌత్లో, ఒక మంచి మనం డాన్స్ నంబర్, నా హీరో రిక్వెస్ట్ చేశారు డాన్స్ నంబర్ చేసేద్దాం, లుంగి డాన్స్ లాగా, ఏదో ఒక లుంగి డాన్స్ లాగా చేద్దాం. సరే, సో నేను సూర్య సార్తో మాట్లాడప్పుడు నేనే చేస్తాను సార్, మీరే ఇక్కడ, మీరు డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. సూర్య సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు అయిపోయారు? సో దెన్ హీ డిడ్ మై బీటింగ్ రోలింగ్ టైటిల్. సూపర్ పాట చేశారు సూర్య సార్, అది వింటేనే ఇట్లా డాన్స్ చేయటం అనిపిస్తుంది. ఒక ఇన్స్పిరేషన్ ఉంది లైఫ్లో, అంతే. నేను ఆయన పేరు తీసుకోను, మీరు ఏం అర్థం చేసుకోవాలంటే చేసుకోండి. నేను హైదరాబాద్లో 99 నుంచి ఉన్నాను. 99 ఫస్ట్ టైం బద్రీ కోసం వచ్చాను. సో ఫర్ మీ I feel more closer to the Telugu audience because I was 18 years old when I came for Badri movie. Until I was 30 I was here. So for me cinema అనగానే కానీ ఆడియన్స్ అనగానే ఫ్యాన్స్ అనగానే నాకు ముందు తెలుగు వచ్చేస్తుంది మైండ్లో. మరాఠీలో నేను ఇప్పుడే సినిమా 1 సంవత్సరమే చేశాను. నేను దీని ముందు లైఫ్లో ఎప్పుడు మరాఠీలో ఎప్పుడు పని చేయలేదు. నేను సీరియల్స్ చేయలేదు, కానీ ఏమి సినిమా చేయలేదు, మరాఠీ థియేటర్ చేయలేదు. సో ఫర్ మీ మరాఠీ అది కొంచెం అత్తయ్య ఇంటి అయిపోయింది, నాకు తెలుగు కొంచెం అమ్మ ఇంటిలాగా అనిపిస్తుంది. హైదరాబాద్ వస్తే అబ్బా వచ్చేసాను ఇక్కడ, అది ఫీలింగ్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. నాకు